బాబాయ్ ఏంటి బాబాయ్ ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ లో ఇక్కడ గెలిపేవారు ఒక పక్కనేమో వైఎస్ఆర్సీపీ నుంచి కిలా రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి ఒక పక్కనేమో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగానేమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఇక్కడ గెలిపేవారు ఉండొచ్చు అంటారు. ఇక్కడ జనమందరూ ఏమనుకుంటున్నారు, ప్రజాపాలన ఎట్టుందో రాష్ట్రం ఎట్ట పరిపాలిస్తున్నారో తెలియట్లేదా, ఎవరు గెలుస్తారు అనేది వాళ్ళు అనుకోగానే సరిపోద్దా? పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, దేనికి వచ్చాడు, ఏం చేద్దామని వచ్చాడు జనానికి అర్థం కావట్లేదా? ఉండాళ్ళు ఏం చేశారో ఏం చెప్తున్నారో తెలియట్లేదా జనానికి? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం మంచి పని చేశారు, ఒక మంచి పని అని చెప్పమను. ఆయన చేస్తాడో చేయడో వచ్చాడు, వచ్చిన కాడి నుంచి ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదా జనానికి? అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? జనానికి అంతా తెలుసు, జనం ఆలోచించుకొని ఓటేస్తారు. ఎవరు గెలిచేది అనేది జూన్ 2వ తారీఖున కాడి నుంచి 4వ తారీఖులో తెలిసిపోద్ది. అది అయితే అంటే ఎవరు గెలుస్తారు ఇక్కడ పార్లమెంట్ లో? పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తాడని జనం అందరు చెప్పట్లేదా? మేము చెప్తాం కాదు, మేము చెప్తే జనం టాక్ ఎట్టుంది. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకు గెలవడు? గల్లా జయదేవ్ 2 సార్లు ఎందుకు గెలిచాడు? అంతలా గాలిలో కూడా గల్లా జయదేవ్ క్రాస్ ఓటింగ్ పడిందిగా. మరి 4,000 ఓట్లు తట్టట్టు గెలిచాడు. 50,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడ్డగా 6 నియోజకవర్గాలు గెలిచినాయి, ఒక నియోజకవర్గం గెలిచింది, ఒక గుంటూరు 2 గెలిచింది, అన్ని వాళ్ళే గెలిచారు కదా. మరి గల్లా జయదేవ్ ఎందుకు గెలిచాడు? అలాగే ఎంపీ మీద ఉన్న నమ్మకంతో అతను చేస్తాడనే ఇదితోటి విదేశాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి కంపెనీలో అవి తీసుకొస్తారని చెప్తారు కాబట్టి అతనికి వేస్తారు అంది. మరి వీళ్ళు ఏం చేశారు? అంతకుముందు సంక్షేమ పథకాలు అన్ని అందజేశారు కానీ అమ్మ ఒడ్డి గానీ ఆసరా గానీ చేయూత గానీ. మందు తాగే వాళ్ళందరూ ఆడపడుచులందరూ కేసారు, మందు తాగే భర్తలందరూ కేసారు, వాళ్ళ భార్యలకు వేసారు. నేను చెప్తాం అయితే విడిగా ఎవరికన్నా వేసారా? విడిగా ఎవరికన్నా వేసారా? 4 పిల్లలు ఉంటే 4గురికి ఎందుకు ఇలేదు అమ్మఒడి? ఎందుకు ఇలేదు చెప్పండి. నిజమే, మంచిదే ఇస్తే మనం చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి, వద్దంటలేదు. అందరికి ఎందుకు ఇలేదు? 2 సంవత్సరాలు ఇచ్చారు, 3 మన చనిపోయింది తెనాల్లో. 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 సంవత్సరాలు ఇచ్చారని చెప్పింది. అసలు 5 సంవత్సరాలు ఇచ్చారా? ఇలేదు కదా, మొత్తం డబ్బులు ఇలేదు కదా. మరి 2 పిల్లలు ఉంటే ఒక పిల్లలకి ఇస్తే మా పిల్లడి కూలికి వెళ్ళాలి అమ్మంటే. సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాడు? ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చాడు, ఈ చేత్తో 100 రూపాయలు తీసుకున్నాడు. నూనె ప్యాకెట్ ఎంత ఉంది అప్పుడు? కందిపప్పు ఎంత ఉన్నాయి? అసలు రంజాన్ తాపాలు ఈ పండగలకి సామాన్యులు పండుగలు చేసుకోవాలిగా, పేదవాళ్ళు వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఎందుకు చేసుకోవాలా? ఎందుకు ఈ 4 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు ఏరి ఎంతమంది నిరుద్యోగులు రోడ్డును పడ్డారు? సప్లై చేస్తున్నారు హోటల్లో. బిఏ చదివిన వాళ్ళు, ఇంకోటి చదివిన వాళ్ళు సప్లయర్ గాను నువ్వు వేరే పనికి వెళ్తున్నారు. దానికి ఏం చెప్తారు? మరి సంక్షేమ పథకాలు ఒక కాలంలో నీళ్లు వచ్చినాయా? అల్లాడుతున్నారు జనం. ఈ చుట్టుపక్కల రూరల్ మండలంలో కన్నిపాడు చెరుకూరు మండలంలో నీళ్లు లేక అల్లాడుతున్నారు. చెరువుల్లో నీళ్లు లేక. చెరువుల్లో నీళ్లు ఉండొద్దా? ఆడ డ్యామ్ గట్టు గేటు తీసుకెళ్ళి ఆడబెట్టి అద్దె గేటు తీసుకెళ్ళి పెట్టి ఓపెన్ చేస్తారా? నీళ్లు కొడిగిరా? నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. అంతవరకు చాలు. రోజు పొలాలు పెట్టమని ఎవరు అడగరయ్యా. నీకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తే డబ్బులు వస్తాయి. చిన్న ఉద్యోగం చూపించాలి ఏదో ఒకటి. గల్లా చేస్తే ఎందుకు పారిపోయాడు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఎందుకు అవతల స్టేట్కి ఎందుకు పారిపోయాడు? తెలంగాణకి కేటీఆర్ దగ్గర ఉండి తీసుకెళ్ళాడు. నేను ఇస్తారా నీకెందుకు, స్థలం ఇస్తాను, అన్ని ఇస్తాను, మేమేమనం, నిన్ను మాకు డబ్బులు అవసరం లేదు, నువ్వు జనానికి ఉపాధి కల్పించన్నాడు. మరి ఇక్కడ కల్పించేవాడు కదా, మనాడు అయ్యింది. వాళ్ళ తాతకాడి నుంచి రాజకీయ కుటుంబమేగా, వాళ్ళు దోసుకోవడానికి రాలేదుగా, వచ్చారా? అంతే. మరి అట్లా ఈయన కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఆయన రాజకీయంలోకి రాకముందు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నీళ్లు నడుపుతున్నాడు నరసరావుపేటలో పెమ్మసాని. మరి అటప్పుడు ఎందుకు వేయరా? ఇప్పుడు మంచి చేసే వాళ్ళకి వేస్తారు కదా, అదే చెప్తున్నాం మనం కూడా. మంచి చేసిన వాళ్ళకి వేయండి. ఇప్పుడు గల్లా చేస్తే గెలిచాడా, గెలవలేదా 2 సార్లు? మరి అయితే ఇక్కడ గెలుపు పెమ్మసాని గారిది ఇక్కడ గ్యారెంటీగా. ఎంత మెజార్టీ అనేది వాడు జనం చెప్తారు, వేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ ఓటర్ను కూడా ఖచ్చితంగా మనం ఇంత లక్ష మెజార్టీ వచ్చిందని చెబితే కాడే కూర్చుంటారు పని చేయకుండా. గెలుస్తాడు అంతే. ఎవరికి నేను కూడా చెప్తాను, 2 లక్షలతో గెలుస్తాడు, 2 లక్షలు వేస్తారా? అట్టే ఉండదు. జాగ్రత్తగా ఆలోచించి ఆర్డర్స్ వేస్తారు. ఎంత మెజార్టీ గెలిస్తే చాలు కదా. ఎంత మెజార్టీ వస్తేనే జనం ఎక్కువ ఉన్నట్ట. ఒక ఓటుతో గెలిచినట్టే అందరికీ ఎంపీ అప్పుడు ఆయన, మీకు మాకు అందరికి కూడా. మరి అట్టేటప్పుడు గలా చేసి మరి 4 మూడులు దత్తత తీసుకున్నాడు. దేనికి తీసుకున్నాడు? ఆయన సొంత జిల్లానా ఇది? సొంత ఊరా? సొంత తల్లిదండ్రులు కన్నూరా? ఏం కాదు కదా. అలా ఉంటది.